హాయ్ అండి. ఈరోజు మనం మన పూజ ఐటమ్స్ అంటే పూజ చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు ఇవి ఉంటాయి కదా, ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగానే చూపిస్తాను. ఇది ఇప్పుడు నేను దీంట్లో ఒక రాగి చెంబు, ఒక రాగి గ్లాసు ఈ లిక్విడ్లో పెట్టాను కదా. ఈ లిక్విడ్ ఏంటంటే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకున్నప్పుడు వెన్న చిలికేటప్పుడు వచ్చే మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ దీంట్లో మనం నానబెట్టాలి. ఇది ఇంకొంచెం డైల్యూట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మనం పెట్టే ఐటమ్ అంటే ఇప్పుడు చూడండి ఈ గ్లాస్ ఉంది, ఇది డిప్ అయ్యే వరకు దాంట్లో ఇంకొంచెం డైల్యూట్ చేసుకోండి, వాటర్ పోసి పెట్టుకున్నా సరే. ఇది మనం ఎంత టైం పెట్టుకోవాలి అంటే మినిమం ఒక 3 అవర్స్ 4 అవర్స్ లేదంటే ఒక ఓవర్ నైట్ పెట్టినా చాలు. నేను మాత్రం ఒక నైట్ మొత్తం పెట్టానంటే ఒక 8 అవర్స్ పెట్టాను. దీంట్లో అలాగే మనం వాడి పక్కన పెట్టేసిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను. నేను నిమ్మరసం పిండుకున్నా పర్వాలేదు. ఇది మొత్తం ఓవర్ నైట్ నేను నానబెట్టాను. ఇది ఇవాళ మార్నింగ్ నెక్స్ట్ డే తీసాను. చూడండి ఈ చెంబు ఎక్కడి వరకు ఈ లిక్విడ్లో డిప్ అయిందో అక్కడి వరకు క్లీన్ అయిపోయింది. డిప్ కాని ప్లేస్లో మాత్రం ఇలాగే మరక ఉండిపోయింది. చూడండి దీన్ని ఒక క్లాత్తో తుడిచి కూడా మీకు చూపిస్తాను. చూడండి క్లీన్గా తెలుస్తుంది. ఒక్కొక్కటి తీసి ఇప్పుడు పక్కన పెట్టుకొని చూద్దాం. ఇప్పుడు కంప్లీట్గా డిప్ అయిన గ్లాస్ తీస్తాను. చూడండి తీస్తున్నాను. చూడండి ఎలా అయిపోయిందో, నానబెట్టక ముందు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. మనకి ఇది ఈజీగా అయిపోతుంది. టైం లేనప్పుడు చింతపండు రసం అవి పెట్టుకొని చేస్తే కొంచెం టైం టేకింగ్, అవి కూడా నీట్గా అయితే టైం టేకింగ్. ఇదైతే మనం నానబెట్టి అలా ఓవర్ నైట్ ఇచ్చిపెట్టి నెక్స్ట్ డే తీసి చూస్తే ఇలా అయింది. చూడండి చెంబు చూడండి ఎక్కడి వరకు ఆ లిక్విడ్లో డిప్ అయిందో అక్కడి వరకు క్లీన్ అయిపోయింది. ఎక్కడైతే డిప్ కాలేదో అక్కడ మరక అలాగే ఉండిపోయింది. చూడండి ఇప్పుడు ఈ క్లాత్తో మీకు తుడిచి చూపిస్తాను. చూడండి ఇంకా నీట్గా అర్థమవుతుంది. వెన్న తీసినప్పుడు వచ్చే మజ్జిగ వాటర్ ప్లస్ జస్ట్ ఒక లెమన్ ఫ్రెష్ది కానీ పండిపోయింది కానీ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆ జ్యూస్ కూడా అందులో వేసుకోండి, లేదంటే యూస్ చేసిన నిమ్మకాయ పిక్కలు ఉంటాయి కదా అది వేసుకున్నా ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా డిష్ వాషర్ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్లీన్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇలా విమ్ కానీ ఏదైనా డిష్ వాషర్ యూజ్ చేయొచ్చు. గ్లాస్ అయితే కంప్లీట్గా మరక లేకుండా అయిపోయింది. 90% అందులోనే మొత్తం అయిపోయింది. మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకుని తోమేసుకుంటే నీట్గా అయిపోతుంది. నేను 1 by 1 అన్నీ కూడా చేసి చూపిస్తాను. ఎక్కువ రుద్దాల్సి వస్తుంది. ఇదైతే ఈజీగా అయిపోతుంది మనకి. ఫస్ట్ ఇలా ఉండే చెంబు ఇలా ఉండే, గ్లాస్ కూడా ఇలా ఉండే, ఇలా ఉన్న గ్లాసు చెంబు నీట్గా ఇలా అయిపోయాయి. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.